మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. వృషభ రాశి వాళ్ళు కొంచెం జాబ్ లో ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఎక్కువ మంది. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ మంత్ చాలా పడ్డారు చాలా మంది, ఎందుకంటే 12th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల. బట్ ఈ మంత్ 15th నుంచి అంటే మే 15th నుంచి అంటే ఫస్ట్ 2 weeks అగైన్ వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా మంది కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇది 15th మారటం వల్ల కొంచెం అంటే జన్మ రాశిలోనే సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైము. బట్ మిగతా విషయాల్లో అంత పెద్ద చేంజెస్ అయితే ఏమో ఉండదు. ఈ రాశి జనరల్ గా క్లుప్తంగా చెప్పాలంటే జన్మ రాశిలో ఉంటే ఒకవేళ ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అంటే శారీరకంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దేహార్తి, ఓకే, సుఖనాశనం, శారీరకంగా వాళ్ళకి ఏదో అలసటగా ఉండటం, టైర్డ్నెస్ ఉండటం, తర్వాత స్థాన నాశనం, వాళ్ళు కొన్ని ఏదైనా పని కనుక చేస్తుంటే ఆ పనిలో సరిగ్గా కలిసి రాక ఇబ్బంది పడటం, పదవిని కోల్పోవటం, ఇవన్నీ జరుగుతూ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా భార్యకు సంబంధించిన విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కూడా మాసం అంతా ఉండదండి. 15th నుంచి ఫస్ట్ 10 days అంటే సూర్యుడు ఎంటర్ అయిన ఫస్ట్ 10 days ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి ఏ రాశిలో. అంటే కొన్ని ప్లానెట్స్ వెళ్ళిపోయేటప్పుడు ఇబ్బందులు ఎక్కువ పడతాయి, కొన్ని ప్లానెట్స్ ఆ రాశిలో ఎంటర్ అయినప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి, కొన్ని రాశులు ఎప్పుడు బాగానే ఉంటే సామాన్యంగా ఉంటాయి అనమాట. ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే సూర్యుడు యొక్క ప్రభావం ఫస్ట్ 10 days ఉంటుంది. అది కూడా మే 15th నుంచి 25th వరకు మనం ఇప్పుడు చెప్పుకోవాలి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఏ నక్షత్రాలు ఏ లెటర్స్ వాళ్ళు వృషభ రాశి కిందకి వస్తుంది? ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. మనకి గోచారం రీత్యా కనుక చూసుకుంటే బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. ఈ సంవత్సరం మనకి రీసెంట్ గా రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము, విశ్వవశనామ సంవత్సరం చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి వృషభ రాశి వాళ్ళకి. సూపర్. అయితే లాస్ట్ మంత్ నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి, బాగుందన్నారు, ఎండ్ జాబ్లు కూడా పోయినాయి. అంటే సూర్యుడిని కూడా మనం ఇంపార్టెంట్ గా కన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు అది మనకి ఇయర్లీ ఫలితం, ఇది మనకి మంత్లీ కొంచెం ప్రాబ్లమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి అందుకని మంత్లీ ఫలాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవటం. ఇందులో మనకి వృషభ రాశి కనుక చూసుకున్నాం అనుకోండి, ఇందులో గ్రహ స్థితిని బట్టి చూస్తే సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలోనే ఉన్నారు. లెటర్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశి. గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఎక్కువ చేంజెస్ ఏం లేవండి, ఒక్క సూర్యుడు మాత్రమే ఇలా రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మిగతా గ్రహాలని యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ టైం చెప్పుకునే విధంగా శుక్రుడు, కుజుడు వచ్చేటప్పటికి బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు, శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అనమాట. బేసికల్గా మనం చెప్పుకుంటే శుక్రుడు కుజుడికి డిఫరెన్స్ ఏమీ లేదు, ఓన్లీ సూర్యుడు బుధుడు మాత్రమే చేంజెస్ ఉన్నాయి అనమాట. ఈ చేంజెస్ వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వీళ్ళకి జనరల్ గా ఒక తటస్థంగా ఒక నార్మల్ గా వెళ్ళిపోయేమంతా మనం చెప్పుకోవాలి. పెద్ద అప్స్ అండ్ డౌన్స్ పెద్ద అప్స్ ఏముండవు, అలాగే డౌన్స్ కూడా ఏముండవు. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఒక్క సూర్యుడు మాత్రమే మిగతా ఇబ్బంది పెడుతున్నారు. మా జనరల్గా అయితే ధనం రావాల్సిన ధనం వీళ్ళకి రాకపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అవమానాలకి ఎవరైనా కానీ వీళ్ళకి చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళని ఎవరిని అవమానించలేరు, వాళ్ళంతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న ఫీలింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కానీ అలాంటి సెక్యూరిటీ లేకుండా కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్నవి తప్పక పెద్దగా ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లం అయితే ఏముండదు. సూర్యుడు మాత్రం ఫస్ట్ హౌస్లో ఎంటర్ అవడంతో కొంచెం వాళ్ళు ఉండే ప్లేసుల్లో వాళ్ళకి హెల్త్ విషయంలో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు కనుక ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుంది, మనకేం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో చెప్తుంటారు అనమాట. 12 నుంచి మే 14వ తారీఖున వాళ్ళ హౌస్ లోకి వస్తున్నాడు ఫస్ట్. అంటే మే అందుకని ఇది మిక్స్డ్ రిజర్వ్ మంత్. మే నాకు ఆల్రెడీ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఇది జస్ట్ ఒక హింట్ ఇస్తుంది అనమాట, కొంతమంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల జాబ్ లాస్ అవుతుంది, జాబ్ లో డిస్ప్లేస్మెంట్, జాబ్ లో చాలా ప్రెషర్ ఉంటుంది, వీళ్ళంతా వీళ్ళు వదిలిపెట్టిపోవటము, వాళ్ళు పొమ్మంటం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. స్థితి నాశనం అంటారు, కొంతమంది జాబ్ చేయరు, బిజినెస్ లో అవి చేస్తుంటారు, రావాల్సిన కాంట్రాక్ట్ రాకుండా ఉండటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ 15 days. నెక్స్ట్ 15 days కూడా వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే వీళ్ళకి దేహార్తి, సత్వం, సంతాప కాలతీక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశిగతో రవి. అంటే వాళ్ళ జన్మ నక్షత్రంలో కనుక సూర్యుడు ఉంటే ఏం జరుగుతుందంటే దేహార్తి, శరీరానికి అలసటగా ఉండి టైర్డ్నెస్గా ఉండి వాళ్ళ శరీరం వీళ్ళకి సహకరించదు అనమాట. అంతేకాకుండా సత్వం ఏమవుతుందంటే శరీరం మీద బాధ, సంతాపం
దేనికో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇట్లా తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరికో ఒకరికి ఏదో అవ్వటం, దానివల్ల వీళ్ళు కొంచెం సింపథెటిక్గా ఫీల్ అయిపోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం అయితే చేయరు. లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటాం, టయానికి భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి గ్రహస్థితి ఉన్నా కానీ మనిషి నవ్వుతూ ఉండి ప్రసన్న వదనం ధ్యాయత్, అందులోని సీక్రెట్ పెట్టారు. ప్రసన్న వదనంగా ఉండాలి, చక్కగా భోజనం చేసుకుంటాలి, అందరితో మంచిగా మాట్లాడుతుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయండి. ఇవి చేయాల్సిన ఫస్ట్ ఇంట్లో వాళ్ళతోటి. మరి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఫోన్లు ఎవరెవరితో నవ్వుతూ మాట్లాడితే అంటే అట్లా. అందుకని చిన్న చిన్న టెక్నిక్స్ అండి, చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సింపుల్ గా అనేస్తారు కానీ పెద్ద మాటే. అది పెద్దది, ఈ రోజుల్లో అది పెద్దది అయిపోతుంది. బంధువులు ద్వేషించడం, ఇంట్లో వాళ్ళని ద్వేషించడం, బయట ఎవరినో ఎక్కడో ఫేస్బుక్లో ఎలా ఉంటారు, ఏముందంటే వాళ్ళది ఏముందో టక్కన వేసేస్తారు, మీరు బాగున్నారు, అందంగా ఉన్నారు, సూపర్ అని. ఇంట్లో వాళ్ళు అనాలి కదా. ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అంటారు మీరు బాగున్నారు అని అంటారు కదా. మరే ఒకసారి అంటుంది మా అబ్బాయి బాగున్నాడు, స్మార్ట్గా ఉంటాడని. పద్దాకలో వాళ్ళ అమ్మ అంత కదా. మరే అందుకని టయానికి భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఫస్ట్ రెమెడీ నక్షత్రాలను శాంతి చేయడానికి అని మీరు ఎప్పుడు ఇప్పుడు చెప్తుంటానండి. మీరు భోజనం స్కిప్ అవుతుంది అంటే గుర్తు పెట్టుకోండి, మీ గ్రహస్థితి సరిగా లేదు. దానికి రెమెడీ అంటే టయానికి భోజనం చేయడం. మనకి సూక్ష్మ రూపంలో ఉన్న స్పిరిట్స్ ఏం చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టాలి. ఏ విధంగా ఇబ్బంది పడతాయి? తెలిసిన వాళ్ళ ద్వారా, అమ్మ ద్వారా, తల్లి ద్వారా, భార్య ద్వారా వాళ్ళ చేత గొడవలు పెట్టేస్తుంటాయి. వాళ్ళు అలా గొడవ పడినప్పుడు నవ్వుతూ మాట్లాడారు అనుకోండి, అయిపోతుంది. అవి ఆ స్పిరిట్లు ఏం చేయలేదు, వెళ్ళిపోతాయి. స్ట్రాంగ్ మనం ఏం చేయలేమని. భోజనం చేసే టయానికి ఏదో ఈ ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ ఏదో వస్తుంది, దాన్ని వదిలేస్తూ ఉంటాం. నువ్వు ఆపం బాబు, ఏం కాదు, మేము భోజనం చేస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటికైతే దానికి ఇచ్చుకుంటాడు ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఇంక మనం ఎక్కడ ఉంటాం. అందుకని మనకు చెప్తారు కదా, బ్రహ్మాండము సూక్ష్మాండము, సూక్ష్మాండం బ్రహ్మాండం అని చెప్పేసి. అందుకని వెరీ సింపుల్ టెక్నిక్. 3 పూటల చక్కగా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంట్ అండి. బంధు మిత్ర సుహృదేశ, బంధువులతోటి మిత్రులతోటి. తర్వాత గొడవలు పడితే ఇంకేముంది, బంధువుల్ని గౌరవించకపోతే ఎవరితో గొడవలు పడతారు? ఇంకా లైఫ్ లో ఉండేది వాళ్ళే కదా. వాళ్ళతో గొడవ పడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. తర్వాత రెండోది, ఈ 7th హౌస్ లో దృష్టి ఉండటం వల్ల 2 విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి, పెళ్ళైన వాళ్ళకి భార్య ఆరు హస్బెండ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు. సహజం కదా, ఇంట్లో ఒక మనిషి బాగాలేకపోతే ఎట్లా ఉంటుంది. అంతే కదండి. ఎంత మనం వదిలేసుకున్నా కానీ వదిలేసుకోలేం కదా. అవును కదా. అట్లీస్ట్ వాళ్ళు నైట్ టైం దగ్గుతున్నా కానీ మనకు ఆ నిద్ర పట్టదు కదా అసలు. అందుకని వాళ్ళు టాబ్లెట్ వాటికి లెగ్స్ తిరుగుతుంటే ఎలా ఉంటుంది, మనం ఉండలేం కదా. అందుకని చెప్పేసి మనం సంతోషంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళు సంతోషం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇది హోమ్, ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవాలి. బంధుమిత్రులతో గొడవ పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, యాక్సిడెంట్స్, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో ప్రయాణాలు తగ్గించాలంటారు. దూర ప్రయాణం తగ్గించడం కొంచెం కేర్ఫుల్ గా, మనం ప్రీ ప్లాన్డ్ గా చూసుకొని వెళ్ళేటప్పుడు 1-2 వెహికల్ చూసుకోవటం, పెట్రోల్ చూసుకోవటం. అగైన్ వాళ్ళకున్న జాతకంలో వాళ్ళకున్న దశాభుక్తిని బట్టి తెలుస్తుంది. దశాభుక్తి బాగుంటే ఇది అంత ఎఫెక్ట్ అవ్వదు. దశాభుక్తి బాగలేనప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అందుకని టైం బాగున్నప్పుడు ఓకే, టైం బాగలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ప్లానెడ్ గా ఉంటే వచ్చే పెద్ద వాటిని కొండంతలో పోయేది గోరంతలో తీసేయచ్చు. వీళ్ళకి అగైన్ కుజుడు ధనలాభం రావాలి, కానీ అనుకున్నంత ధనలాభం రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల, 6th హౌస్ లో చూడటం వల్ల కుజుడు వీళ్ళకి ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. 3వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది కుజుడు. తర్వాత బంగారం వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా కానీ మనకి ఈ చూసి ముందు కామెంట్ పెట్టండి, బంగారం కొన్నారా లేదా. ఎందుకంటే లాస్ట్ మంత్, అంతకుముందు మంత్, ఈ మంత్ బంగారు వస్తువులు కొంటారు. నాకు తెలిసిన వాళ్ళు కొంటున్నారు. అక్షయ తృతీయ ఉంది, అసలు వదులుకోకూడదు. చూడండి, ప్లానెట్స్ బాగా లేకపోతే అది వేరే విషయం. ప్లానెట్స్ బాగుండి కొనుక్కోవాలి కదా ఈ సందర్భంలో, అందుకని ఖచ్చితంగా కొనుక్కోండి. అందులో అక్షయ తృతీయ బంగారం కొనడం చాలా చాలా ఉత్తమం అండి. మీరు నమ్ముతారా దాన్ని? నమ్మటం కాదండి, శాస్త్రంలో చాలా క్లీన్ గా చెప్పారండి. మనకి శ్రీ సూక్తం అని ఉంటుందండి, అందులో మనకి అమ్మవారికి బిగిలోనే ఉంటుంది. ఓకే, హరిణీం అని చెప్పేసి, సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి మనకి బిగినింగ్లోనే ఉంటుంది. శ్రీ సూక్తంలో ఫస్ట్ మాట వాడేదే హిరణ్మయీ, అంటే బంగారమయమైన అని. సువర్ణ రజత స్రజం, బంగారంతో కూడుకున్న. ఓకే, హరిణి రజతం, సువర్ణ రజతాన్ని అమ్మవారు ఎలా ఉంటారంటే బంగారు రూపంలో ఉండి బంగారు వస్తువులు ధరించుకొని, వెండి ఆభరణాలు ధరించుకొని బంగారం లాగా ఉంటారంట. అలాంటి అమ్మవారు మాకు కావాలని కోరుకుంటారు. అంటే మన విష్ణుమూర్తిని కూడా హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం అంటే బంగారం, అంటే విష్ణుమూర్తి కడుపులో అలాంటి బంగారం ఉంటుందంట.
అందుకని చెప్పి లక్ష్మి మనకు రావాలన్నా అంతే కదండి, మనకి బంగారంకి నథింగ్ బట్ లక్ష్మి కదా. లక్ష్మి కరెక్టే. అయితే అక్షయ తృతీయ మీద ఎలాబరేట్ ఎపిసోడ్ మనం ఒక డిఫరెంట్ గా చేద్దామండి. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. Yes. చాలా మందికి నెట్ లో వాటిలో ఇట్లా రాంగ్ పర్సెప్షన్ కూడా ఉంది. ఇది కలికాలంలో గోల్డ్ మీద మనం ఆల్రెడీ కలికాలంలో ఇంకా మళ్ళీ ఏంటి మరి మనకు వేరే కాలంలో లేవు కదా, ఎస్ వేరే కాలం లేకుంటే అయ్యో పెట్టుకోకూడదు అనుకోవచ్చు. అందుకని మనం బంగారం కొనం, బంగారం మీద లక్ష్మీదేవి బొమ్మను కొంటాం అంటే లక్ష్మీ కొనుక్కుంటాం అంతే కదా. అంతే వడ్రానం కొనుక్కుంటాం, సింపుల్ బంగారం ఉండదు కదండి, బెల్ట్ దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఏముంటాయి కదా అని కొనుక్కుంటాం అనమాట. అందుకని ఇవన్నీ రాంగ్ కాన్సెప్షన్స్ అండి. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా కొనకూడదా, ఎందుకు కొనాలి, కొంటే ఎప్పుడు కొనాలి, ఎలా పెట్టుకోవాలి, దాని ఉపయోగం ఏంటి, ఇవన్నీ మనం ఒక వీడియో చేద్దాం. 2 వీడియోలు చేయొచ్చు, 2 వీడియోలు చేద్దాం. బంగారమే కాకుండా అసలు అక్షయ తృతీయ ఆ రోజుకి ఒక విశిష్టత ఉందండి. ఓకే, ఆ విశిష్టత కూడా తెలుసు. ఇది ఒక ఆస్పెక్ట్ బంగారము. ఇది కాకుండా ఆ రోజుకే ఒక ముఖ్యమైన విశేషం ఉంది, చాలా ముఖ్యమైన, చాలా చాలా ఉత్తమం. అందుకని ఈ రాశి వాళ్ళకి లాస్ట్ 2 months లేదంటే ఈ మంత్ మీరు ఖచ్చితంగా బంగారం కొని తీరాలి. కామెంట్ చేయండి. కొనకపోయిన ఎందుకు కొన్నది చెప్పండి, చూద్దాం, ఛాలెంజ్ చేద్దాం. అందుకని అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి, ప్లానెట్స్ అనుకూలంగా ఉంది, ఖచ్చితంగా కొంటారు. డిసిషన్ తీసుకోండి. అక్షయ తృతీయకి మిస్ కాకుండా గోల్డ్ కొనండి. రైట్, అట్లీస్ట్ చిన్న ఉంగరం అన్నా కొని పెట్టుకోండి ఇంట్లో. ఓకే, కలిసి వస్తుంది అంటారు. ఖచ్చితంగా అండి. రైట్, ఓకే, మీరు కమెంట్ చేయండి, మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత వీళ్ళకి 6th house లో ఉండటం కూడా కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, పుణ్య కార్యాలు చేస్తారు, నూతన వస్తు సేకరణ. ఖచ్చితంగా వీళ్ళైతే బంగారం కొనేస్తారు. 10th house లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే ఫేస్ చేసే ఉంటుంది. ప్రొఫెషనల్ ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే కొంచెం టెన్షన్గా అటు ఇటు తిరగటం, అప్పటిదాకా చక్కగా హ్యాపీగా పని చేసుకుంటున్న వాళ్ళు సడన్ గా వాళ్ళ బాస్ రావటం, కొత్త ప్రాజెక్ట్ రావటం, అది తిరగటం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండేది. ప్రొఫెషనల్ మ్యాటర్లో శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళు లాస్ట్ మంత్ నాకు 2-3 కాల్స్ వచ్చాయి. అది వాళ్ళకి కుజుడు ఉండటం అయితేనేమి, ఇప్పుడు దాంతోపాటు శివుడు కూడా రావటం అయితేనేమి, కొంచెం కాషన్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం పేషెన్సీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది, 1 week 10 days ఆ గ్రహం మారిపోతుంది కదా, మళ్ళీ బాగుంటుంది కదా. రైట్, ఎందుకంటే టైం కొంచెం డౌన్ గా ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్ గా ఉంటే సరిపోతుంది, బాగుంటుంది. ఓకే, తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నారండి. శుక్రుడు వీళ్ళకి 11th house లో ఉన్నారు, 5th house ను చూస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రై ఏకాదశే ఫలం. అగైన్ శుక్రుడు చాలా యోగ్యతను ఉండటం వల్ల టయానికి భోజనం చేస్తారు, క్షీరాన్నం మంచి మంచి స్వీట్స్ తింటారు, ఇష్టసిద్ధి కార్యం అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి, పుష్టిగా ఉంటారు, కాంతి ఉంటారు, కీర్తిపదంగా ఉంటారు. అగైన్ చూడండి, ఇష్టసిద్ధి కార్య సాధకం. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి సమానం బంగారం. అందుకని వీళ్ళు ఖచ్చితంగా శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల బంగారు వస్తువులు, నగలు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. కృతిక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ కనుక చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, అగైన్ డబ్బు వస్తుంది, తర్వాత సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు. ఎంత మంచి టైం అయితే వీళ్ళకి రాదని నేను చెప్తున్నాను. చాలా బంగారు వస్తువులు ఇమ్మీడియట్లీ కొనేసేయండి. తర్వాత నెగటివ్ ఆస్పెక్ట్ లో చూస్తే వీళ్ళకి మృత్యు భయం, ఫస్ట్ 11 days మృత్యు భయంతో ఉంటారు, అనుకున్న పని అవ్వదు, ఏదో ఒక పని ఆగిపోతుంది అని భయపడతారు. భయం వేరు, మృత్యు వేరు కదా. ఇక్కడ మృత్యు భయం చూపిస్తుంది నాటుకుంటాం. అందుకని నాశనం ఏదైనా కనుక పని చేస్తే, లేదంటే అంతకుముందు ఏదైనా కనుక పని తలపెట్టుంటే ఒక కార్యక్రమం వీళ్ళు అనుకున్నది కాకుండా టోటల్ విత్డ్రా చేసేసుకుంటారు, ముందుకు వెళ్లకుండా. తర్వాత కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇవి ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, దాంట్లో టెన్షన్ పడిన అవసరం లేదు. రెండోది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాశనం అయ్యే అవకాశం ఎక్కువ, మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ ఆస్పెక్ట్లో 3 ఉన్నాయి. ఆ గొడవ ఏదైనా పని ఆగిపోవటము, దాంతో వీళ్ళకి ఇంకా ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. బట్ నెగిటివ్ ఎక్కడంటే మృత్యు భయము, కలహము, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రెండింటి విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. అగైన్ కృతికా నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ సూర్యుడు ఆ నక్షత్రాల మీద వెళ్తూ ఉన్నాడు, ట్రావెల్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి సూర్యుడు ఆ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉన్నంత వరకు కొంచెం హార్ట్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే
గుండెకి సంబంధించిన కారకత్వం కూడాను మనకి సూర్యుడు రావటం వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనకి ఇది వైశాఖ మాసం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత ముందు జాగ్రత్తగా చక్కగా వాకింగ్ చేయటం, జాగింగ్ చేయటం, ఫుడ్ కూడాను మనకి జావలో ఇలాంటి, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఆ 12 days, ఆ 13 days, ఎందుకంటే సూర్యుడు ఆ నక్షత్రం మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ డేట్లు చూసుకొని చక్కగా ఉంటే హ్యాపీగా ఉంటుందండి. మనకి క్యాలెండర్లో మనకి చెప్తూ ఉంటారండి, కార్తెలు అంటారు. పుష్య కార్తె, కృతిక కార్తె, రోహిణి కార్తె అంటూ ఉంటారు అన్నమాట. అవి చూసుకుంటే ఎప్పుడైతే కార్తె బిగిన్ అవుతుందో ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనకి రాబోయేది కృతికా నక్షత్రం. కృతికా కార్తెగా రాబోతుంది. దాని తర్వాత మనకి రోహిణి కార్తె రాబోతుంది. కాబట్టి ఈ కార్తె అంటే సూర్యుడు ట్రావెల్ ఒక నక్షత్రం మీద చేసే టయాన్ని కార్తె అంటారు అనమాట. కత్తెరి అంటారు. కృతికా నక్షత్రంలో ఉండటం ఆ సూర్యుడికి కొన్ని విషయాలు పనులుగా నిషిద్ధం కూడా అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. సో మనకి కేతు వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి, మిగతా అంతా బాగుందండి. మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి గొడవలు, కలహం ఎక్కువ చూపిస్తుందండి. ఇవి వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా కుజుని వల్ల ఉంది. సింపుల్ గొడవలు అయితే కందుల్ని దానం చేయటం ఒకటి ఫస్ట్. తర్వాత మంగళవారం పూట వినాయకుని గుడికి వెళ్ళటము, లేదంటే మనకి సంకటహార చతుర్థి చేసుకోవటం. అంతేకాకుండా కుజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటాం, భుజంగ స్తోత్రం ఇవన్నీ చదువుతుంటే చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానానికి వెళ్ళటం చాలా చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. వీటితో పాటు ఈ కలహాలు, గొడవలు తీవ్ర స్థాయిలో ఉంటే ఏం చేయాలి? ఇంటెన్స్లో ఉంటాయా, ఓవర్ నైట్ కొట్టుకుని బయటకు వెళ్ళమంటారు, నైట్ అక్కడికి పోతారు. ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు వచ్చినాయి చాలా ఉన్నాయండి. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు. సో నేను అప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తాను వాళ్ళకి. బట్ ఇలాంటి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటే ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా, నీకు అందరికి చెప్పేది ఈజీ అండ్ పవర్ఫుల్ మంత్రం, రుద్ర మంత్రం. ప్రతి చోట చేస్తారు. మళ్ళీ నాకు ఫోన్లు చేయొద్దు, ఏమని ఈ ఫీజులు ఎంత చెప్తున్నారు అంత చెప్తారని. వాటికి కూడా ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చు అవ్వకుండా ఎలా వస్తుందండి? అంతే కదండి. 2 వేద బ్రాహ్మణులు రావాలి, పాను పోను ట్రావెల్.